అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ఈ మూడు ప్రాజెక్టులు గేమ్ చేంజర్ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో బ్రహ్మాస్త్రంగా మారనున్నాయి. అమరావతి రాజధానిలో అటు ప్రభుత్వము, ప్రైవేట్ రంగ సంస్థలు ఒకేసారి 1,00,00,000 కోట్ల రూపాయల పనుల్ని వచ్చే నెల 15 నుంచి ప్రారంభించబోతా ఉన్నాయి. ఇప్పటికే ఆయా సంస్థల భారీ యంత్రాలను సిద్ధం చేసుకున్నాయి. కావలసిన ఇసుక, కంకర, ఇనుము, కార్మికుల్ని మొత్తం ఏర్పాటు చేసుకున్న ప్రధానమంత్రి కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం. ఏప్రిల్ 15వ తేదీ ఇక పెద్ద ఎత్తున పనులు ప్రారంభం అవుతాయి. ఇక పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం దిగిపోయే నాటికే 73% పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ను తొలగించి సంవత్సరం పాటు ఎలాంటి పనులు చేయకపోవడంతో వరదొచ్చి ఆ రిటర్నింగ్ వాల్స్ ఆయన కొట్టుకుపోయినాయి. 2,500 కోట్ల రూపాయల నష్టం. 5 సంవత్సరాల పాలనలో దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలా గాలికి వదిలేశారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంట్రాక్టర్తో జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అత్యాధునిక యంత్రంతో ఆ పనులు ప్రారంభించారు. రాబోయే 12 నెలల్లో ఆ వాల్ కూడా నిర్మిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకి 2024లో వైసీపీ ప్రభుత్వం పోయే నాటికి 12,000 కోట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం ఒక ఎత్తు అయితే పరిహారం చెల్లించి 273 గ్రామాలను ఖాళీ చేయించి వారందరికీ కొత్తగా గ్రామాలు నిర్మించి ఇవ్వడం పెద్ద టాస్క్. ఇక ఆ టాస్క్ కూడా చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద వేసుకున్నారు. అంతేకాదు ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, పోలవరం కుడికాలం నుంచి ఏదైతే నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీలో పోస్తూ ఉన్నారో ఆ కాలువ కెపాసిటీని 20,000 క్యూసెక్కులకు పెంచి అమరావతి బ్యాక్ సైడ్ ఏదైతే అమరావతి రాజధాని వస్తుందో ఆ వైకుంఠపురం ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువలోకి, అక్కడి నుంచి వినుకొండ బొల్లాపల్లి రిజర్వాయర్కి, అక్కడి నుంచి బనకచెర్ల తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జూన్లో టెండర్స్ కూడా పిలవడానికి సిద్ధమవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెద్ద ఎత్తున పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా చేపట్టాలని ప్రధానమంత్రిని అడిగారు. ఆయన అధికారులతో మాట్లాడి చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఈ 3 ప్రాజెక్టులు గనక రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తే ఇక వైసీపీ అనే మాటే వినిపించే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు చేతిలో ఈ 3 ప్రాజెక్టు బ్రహ్మాస్త్రంలాగా మారబోతా ఉన్నాయి అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.